హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ డ్రాగన్ ఫిష్కి కావాల్సిన పదార్థాలు: ఫిష్ని తొక్క తీసి మన ఫింగర్ సైజ్ అంతా కట్ చేసుకొని ఇవన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, వేరుశనగకాయలు, వెన్ని మిరగల పొడి, ఎల్లుల్లిపాయ, క్యాప్సికమ్, కొత్తిమీర, నిమ్మకాయ. ఇందులో మనం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, కారం, నిమ్మకాయ ఇవన్నీ బాగా కలుపుకొని 5 minutes మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి అందులో మనకి సరిపడా కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయకుండా వేరుశనగకాయలు, నువ్వులు వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులోని ఈ డ్రాగన్ ఫిష్ని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం అవన్నీ తీసి పక్కన ఉంచుకున్న తర్వాత మనం సరిపడా ఆయిల్ని అందులో ఉంచుకొని మిగిలిన తీసి వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకొని అందులో మిరగాయల పొడి వేసి ఉప్పు సరిపడా వేసి క్యాప్సికమ్, టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం డ్రాగన్ ఫిష్ని వేసేస్తాం. ఆ ఫ్రై చేసి ఉంచిన డ్రాగన్ ఫిష్ని వేసి బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం మనకు జ్యూసీ కావాలి కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని వేరుశనగకాయలు కచ్చపచ్చ దంచి పౌడర్లా చేసి వేసుకొని అందులో నువ్వులు వేసుకొని కొత్తిమీర వేసుకొని తర్వాత ఒకసారి కలుపుకుంటే ఈ ఫిష్ రెడీ అయిపోయినట్టే. డ్రాగన్ ఫిష్ రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. మనం టేస్ట్ చేసి చూద్దాం డ్రాగన్ ఫిష్ ఎలా ఉంది అనేది మీకు చెప్పాలి కదా. ఇప్పుడు ఈ ఫిష్ ఎలా ఉంది ఏంటనేది చెప్తాను. బుర్రపాడు